హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 5 మినిట్స్లో అయిపోతుందండి. అది ఎలానో మనం చూసుకుందాం. ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని ఇలా సన్నగా ఇదిగో చూసారా, అన్నీ సమానంగా ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలండి. ఇదిగో ఇలా వేరే ప్లేట్లో పెట్టుకుంటే మనం బెండకాయలు వేయడానికి ఈజీగా ఉంటుంది. 2 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా తరిగి పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా వేరుశనగకాయలు వేయాలి. శనగవిత్తనాలు వేయాలన్నమాట. మా పాపకి శనగవిత్తనాలు వేస్తే బాగా తింటుంది పప్పులని, అందుకని నేను శనగవిత్తనాలు వేసుకున్నాను. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ టేస్ట్ అంటే బాగుంటుందండి శనగవిత్తనాలు వేస్తే. అవి వేగుతున్నాను. కొద్దిగా తాలింపు గింజలు వేసుకోవాలి. వేగుతుండగానే 2 ఎండుమిరపకాయలు ఇది వచ్చేసారా ఇలా కట్ చేసి వేసుకోవాలి. సైడ్ కొద్దిగా తుంచికి సరిపోతుందండి. ఆయిల్ అనేది దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి మనం సైడ్ అంచులు అనేది కొంచెం తుంపుకోవాలన్నమాట. ఇవి ఇలా వేగుతుండగానే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేద్దాం. ఇదిగో చూసారా, నేను పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేద్దాం. వేసి ఒకసారి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేటంటే ఇలా నిలువు కట్ చేస్తే బాగుంటుందండి. చిన్నపిల్లలు ఉంటే అది వేరేసి పెట్టడానికైనా మనకైనా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇవి వేగనిద్దాం. చూసారా, వేసుకొని ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ వేసి ఇవి వేయాలండి. బెండకాయ ఫ్రై మసాలాలు ఏం వేయకుండా సో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా ఇలా తాలింపు వేయాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి. ఎందుకంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు వంట ఈ టిప్స్ ఇలా అన్నీ చూస్తే బాగా చేస్తారనమాట. పర్ఫెక్ట్ కొలతలతో కరెక్ట్గా చేస్తారనమాట. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్తో నేను చేస్తూ ఉంటాను. మీ మోటివేషన్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నా వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చూసారా, ఈ విధంగా వేయాలన్నమాట. ఇవి వేయగానే మనం ఏం చేయాలంటే ముందుగా ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసే ముందు దీంట్లో ఉప్పు, పసుపు అన్నీ వేయాలి. ఎందుకంటే బెండకాయ జిగురుకి సరిగ్గా కలవదన్నమాట. అదే ఇప్పుడు ఆయిల్లో వేసామనుకోండి, ఆయిల్లో వేసేటప్పుడు ఏంటంటే ఆయిల్తో పాటు అంతా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఆయిల్లో వేస్తే బాగా మిక్స్ అవుతుంది. అదే మనం లాస్ట్లో బెండకాయలు వేసామనుకోండి, అది త్వరగా మిక్స్ అవ్వదు. అది మళ్ళీ జిగురుగా ఉంటుంది కాబట్టి బెండకాయ కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి ఎక్కువ వేసుకోకూడదండి. పసుపు కొద్దిగా వేస్తే సరిపోతుంది అన్నమాట. కొద్దిగా అలా పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఇంత సాల్ట్ వేస్తున్నామండి. సాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. అంటే కలవదు కదా, ఎలా కలిసిద్ది అనుకుంటారేమో, నేను సరిపోద్దని వేస్తున్నాను. నేనైతే దీంట్లోకి ఆల్రెడీ సాల్ట్ కలిపిన మసాలా కారం అంటే అదేం కదండి, మార్చిన కారం వేస్తానమాట. ఆ కారం వేస్తాను కాబట్టి ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉండేది కాబట్టి నేను చాలా తక్కువ వేసుకున్నాను సాల్ట్. మీరు ఇంట్లో మార్చిన కారం లేదనుకోండి, మామూలు ఎల్లిపాయ కారం అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో కొంచెం సాల్ట్ వేస్తాం కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోవాలన్నమాట. అయినా ఇప్పుడు దీంట్లో సాల్ట్ ఎందుకు వేసామంటే బెండకాయ ముక్కలు బాగా మెత్తగా త్వరగా మగ్గాలంటే దీంట్లో సాల్ట్ కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేద్దాం. ఉప్పు అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి కలపాలన్నమాట. మనకి వంట ప్లేస్ అన్నీ తొందరగా అయిపోవాలంటే నేను ఇదిగో కూర చేసేటప్పుడే రైస్ పెట్టేసుకుంటానండి. ఎందుకంటే కూర ఉడికేసరికి రైస్ కూడా ఉడికిపోతుంది అన్నమాట. ఇదిగో చూసారా, అన్నం అయితే ఉమ్మగలుగుతుంది. ఈ లోపు మనం ఫ్రై చేసేసుకున్నాం. ఇదిగో చూసారా, మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకున్నాం అన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టేయాలి. ఇదిగోని మూత పెట్టేసాం. కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే బాగా మెత్తగా మగ్గిపోతుంది. మూత పెట్టి అలానే వదిలేయకూడదండి. 1 మినిట్ అయింది. ఇప్పుడు ఒకసారి జస్ట్ అలా కలుపుకోవాలన్నమాట. బాగా స్పీడ్గా తిప్పకూడదండి. తిప్పినట్లయితే చిదురుగా అయిపోతుంది అన్నమాట. కాబట్టి వీటిని స్లోగా ఇదిగో ఇలా చిన్నగా తిప్పుకోవాలన్నమాట. మనకి బాగా మగ్గిపోయాక తీగల జిగురు అనేది కనపడదు. సో ఇలా తిప్పి మళ్ళీ 1 మినిట్ అయింది కదా, ఇప్పుడు ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టి చూద్దాం. 3 మినిట్స్ వరకు మూత పెట్టి చూస్తే మగ్గిపోతుంది అన్నమాట. చూసారా, అయిపోయింది. 5 మినిట్స్లో ఉడికిద్దన్నాను, ఉడికింది. ఇదిగో చూసారా, కలర్ కూడా మనకు చెప్పిద్ది అనమాట. మెత్తగా ఉడికింది లేదు. మనకి కలర్ అర్థం కాకపోతే ఏం చేయాలంటే ఇదిగో ఒక ముక్క ఇలా తీసుకొని జస్ట్ ఇదిగో అలా అంటే చూసారా, ఇదిగో చూడండి, మళ్ళీ చూపిస్తాం. పప్పు అయిపోతుంది కదా. ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాం. ఇదిగో చూసారా, కారం వేసామన్నమాట. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. నేనైతే పైన కొద్దిగా పుదీనా చల్లుకున్నాను. మీ ఇష్టం, పుదీనా చల్లుకోవచ్చు, లేకపోతే ఇంకా పుదీనా తీసి మామూలుగా ఎలా అయినా రైస్లోకి తినొచ్చు అనమాట. చూసారా, జిగురు అనేది మనకు కనిపించట్లేదు. ఇదిగో చూసారా, ఇందాక జిగురు ఉంది, ఇప్పుడు జిగురు అనేది లేదు. చూడండి,
సో టేస్టీ, సో సింపుల్ ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మీరు కంపల్సరీ కొలతలతో చేసుకున్నట్లయితే మీకు టేస్టీగా కుదిరిద్ది అనమాట. చూసారా ఎంతో టేస్టీ బెండకాయ ఫ్రై మసాలా లేకుండా పుదీనా చల్లుకున్నాము. చాలా బాగుండిద్దండి. మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే లైట్గా కలుపుకొని, నాకైతే నేను వేసిన సాల్ట్ సరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్ టేస్ట్ చేస్తే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.